మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి నక్షత్రకి తెలియకుండా ఫోటోలు తీస్తూ ఉంటుంది. గగన్ కోసం భూమి భోజనం తెస్తూ నక్షత్ర ఫ్రెండ్ గాయత్రిని చూస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమిని వెతుకుతూ శరత్చంద్రకి డాష్ ఇస్తాడు. శరత్చంద్ర కోపంగా, రే కళ్ళు నెత్తికెక్కయ్యా, ఎరా పార్టీ అయిపోయినాక ఇంకా ఎక్కడేం చేస్తున్నావురా, వెళ్ళిపోవాలి కదా, మినిస్టర్తో కూడా ఇంతే సీరియస్గా ఇదే మాట చెప్పచ్చు కదా అని గగన్ శరత్చంద్రని అడుగుతూ ఉంటాడు. కలిసి వెళ్ళిపోతాం అంటాడు. మినిస్టర్ 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 సిగ్గు లేకుండా మినిస్టర్తో వచ్చావు కదరా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. భూమి గాయత్రిని చూస్తూ అసలు ఎవరిది, ఎవరి ఫోటోలు తీస్తోంది అని అనుకుంటూ ఉంటుంది. గగన్ శరత్చంద్రని, ఏంటి సిగ్గు లేకుండా మినిస్టర్ ఇక్కడికి వచ్చాడా, అంటే నువ్వు పిలవలేదా అని అడుగుతూ ఉంటాడు. ఇదంతా భూమి విని కంగారు పడుతూ ఉంటుంది. రే రే నేనేమన్నా నువ్వేమంటున్నావురా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి, అయ్యో వీళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నారు అని గగన్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నువ్వంటున్నదే నేను అంటున్నాను మినిస్టర్ శరత్చంద్ర, మినిస్టర్కి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు, సిగ్గులేని వాళ్ళతో నువ్వెందుకు తిరుగుతున్నావు అని అడుగుతున్నా అని శరత్చంద్రని అడుగుతూ ఉంటాడు. రేయ్ చాలా ఎక్కువ చేస్తున్నావురా, నువ్వు మినిస్టర్ కానీ నీతో రాకపోయింటే నీ శవం ఈ ఇంటి గడప బయట ఉండేదిరా అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శరత్చంద్ర. రేయ్ అరవకురా, ఏం చేస్తావు అని గగన్ పైకి వస్తూ ఉంటాడు శరత్చంద్ర పైకి. మినిస్టర్ అక్కడికి వస్తాడు. హలో శరత్చంద్ర, ఏంటి మీ ఇద్దరు ఇంతలోనే ఫ్రెండ్స్ అయిపోయారా అని అడుగుతూ ఉంటాడు. శరత్చంద్ర అయితే కోపంగా గగన్ వైపు చూస్తాడు. నన్ను భోజనానికి పిలిచి మీ ఇద్దరు ఎక్కడుంటే ఎలా, పదండి భోంచేద్దాం అని మినిస్టర్ అంటూ ఇక శరత్చంద్రని తీసుకొని వెళ్ళిపోతాడు. భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటి మా అంకుల్తో గొడవ పడుతున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది గగన్ని. నేనేం గొడవ పడలేదు, మీ అంకులే ప్రతిదానికి కెలుకుతున్నాడు అని చెప్తూ ఉంటాడు. సరే సరే భోజనం అన్నారు కదా రండి అని భూమి పిలుస్తూ ఉంటుంది. గాయత్రి కొంచెం శబ్దం చేసి నక్షత్ర చూసేలా శబ్దం చేసి ఫోటోలు క్లిక్ మని తీస్తూ అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. నక్షత్ర ఇది చూసి గట్టిగా అరుస్తుంది. నక్షత్ర ఏడుస్తూ మమ్మీ అని అపూర్వ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి అపూర్వని హక్ చేసుకుంటుంది. అపూర్వ ఏమీ తెలియని దాంట్లో నక్షత్ర ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. మమ్మీ నేను బట్టలు మార్చుకుంటుంటే ఎవరు నా ఫోటోలు తీశారు మమ్మీ అని నక్షత్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అపూర్వ గోరింటాకు పిన్ని వైపు చూస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని ఇక సైగ చేస్తూ నవ్వుతూ ఉంటుంది. ఎవరు తీశారు, ఎవరది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వేమన్నా చూసావా అని అడుగుతూ ఉంటే లేదు మమ్మీ, సౌండ్ వచ్చింది, చూడగానే అక్కడ ఎవరు లేరు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటుంది. ఏమీ తెలియనట్టు ఎంత యాక్టింగో అని అపూర్వని చూస్తూ గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టను అని అపూర్వ అంటుంది. నువ్వేం కంగారు పడకు బేబీ, నేను చూసుకుంటాను అని అపూర్వ ఇక నక్షత్రాన్ని గోరింటాకు పిన్ని తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఏంటి మా అంకుల్తో గొడవ ఏంటి అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. మీ అంకుల్ లాంటి వాళ్ళు గొడవ పడ్డమే పనిగా పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళు మీ అంకుల్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నామని అడిగితే ఏం చెప్తాం, గొడవ పడుతున్నాం అని చెప్తాం అని గగన్ భూమికి చెప్తూ ఉంటే భూమి కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఉండండి నేను మంచినీళ్ళు తీసుకొస్తాను అని భూమి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడే గాయత్రి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక బై మిస్టేక్ మన ఫోన్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి అని ఆ ఫోను గగన్కి ఇచ్చేసి తన ఫోను గగన్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. గాయత్రి వెళ్ళిన తర్వాత భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటలా చూస్తున్నారు, వచ్చి తినండి అని భూమి చెప్తూ ఉంటుంది. అదేంటి తినిపించవా అని గగన్ అడుగుతాడు. నేనా అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వే తినిపించాలి అని చెప్తూ ఉంటాడు. అదేం కుదరదు, మీరే తినాలి అని భూమి అంటుంది. తినిపించవా అంటే అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అయితే నేను వెళ్తాను అని గగన్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటి ఆకలి అన్నారు కదా అంటే వెళ్తాను అన్నాను కదా, వెళ్తాను అంటే పూర్తిగా వెళ్ళిపోతానని కాదు, నక్షత్ర దగ్గరికి వెళ్తాను అని చెప్తున్నాను అని భూమికి చెప్తూ ఉంటే ఎందుకు అని భూమి కోపంగా అడుగుతూ ఉంటుంది. తనైతే నాకు కొసరి తినిపిస్తుంది అందుకు అని భూమిని ఇక కోపం తెప్పించేలా మాట్లాడుతూ ఉంటాడు. తను తినిపిస్తే మీరు తినేస్తారా అని భూమి అడుగుతుంది. అదెలా తినేస్తారు, అదేంటి బాగుంది నోట్తో అని గగన్ అంటూ ఉంటాడు.
అది తినిపిస్తే మీరు తింటూ ఉంటాడు, ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయి అంటావు, అంతే కదా అని గగన్ భూమితో చెప్తూ ఉంటాడు. ఇది నీ రెగ్యులర్ డైలాగ్, ఇంకేదైనా కొత్తగా ఉంటే చెప్పు అని భూమిని అడుగుతాడు. సరే అయితే అది తినిపిస్తే మీరు తింటానంటారు అంతే. అంటే అదంటే మీకు ఇష్టమా అని భూమి అడుగుతుంటే కాదు అని గగన్ అంటాడు. ప్రేమ అంటే కాదు అని గగన్ అని చెప్తూ ఉంటాడు. మరి ఎలా తింటారు అని నోట్తో అని మాత్రం చెప్పకండి, ఇందుకు తినవచ్చు అని నేను కన్విన్స్ అయ్యేలా ఒక రీజన్ చెప్పండి అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. కన్విన్స్ అయ్యేలా నేనే వెళ్ళండి తినండి అని చెప్తాను అని భూమి అంటుంది. కన్విన్స్ కాకపోతే నువ్వు తినిపిస్తావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ముందు రీజన్ చెప్పండి అని భూమి అడుగుతుంది. నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్న నువ్వు నాకు తినిపిస్తే నేను హ్యాపీ. అలాగే నన్ను ప్రేమిస్తున్న నక్షత్ర నాకు తినిపిస్తే నక్షత్ర హ్యాపీ అని చెప్తుంటాడు. ఎవరో ఒకరైతే హ్యాపీగా ఉండొచ్చు కదా, ఆ హ్యాపీ కోసం నక్షత్ర పెడితే నేను తింటా అని గగన్ ఇక చెప్తూ ఉంటాడు. ఇప్పుడు రీజన్ పర్ఫెక్ట్గా ఉందిగా అని గగన్ భూమిని అడుగుతాడు. కన్విన్స్ అయ్యావా అంటే ఇంత సైలెంట్గా ఉంటే కన్విన్స్ అయ్యాననే అర్థం అని గగన్ చెప్తాడు. పోన్లే నక్షత్రానే హ్యాపీగా ఉంచుదాం అని గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అని భూమి అంటుంది. ఏంటి అని గగన్ అంటే నేను తినిపిస్తే హ్యాపీగా ఉంటారు అంతే కదా అని భూమి చెప్తూ ఉంటుంది. అని గగన్ అంటాడు. సరే రండి అని చెప్పగానే ఇక గగన్ అక్కడున్న ఒక కుర్చీలో కూర్చుంటాడు. భూమి కూడా ఎదురుగా ఉన్న ఒక కుర్చీలో కూర్చొని ఇక గగన్కి తినిపిస్తూ ఉంటుంది. భూమి చేత్తో తింటూ గగన్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. భూమి కూడా అంతే సంతోషపడుతూ ఉంటుంది. గగన్ హలో నవ్వుతూ తినిపించచ్చు కదా అని భూమిని అడుగుతూ ఉంటే భూమి నవ్వుతూ తినిపిస్తూ ఉంటుంది. గగన్కి పొలమారితే భూమి ప్రేమగా నీళ్ళు తాగిపిస్తూ ఇక తలపై నిమురుతూ ఉంటుంది. బావా బావా అంటూ అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఘోరం జరిగిపోయింది బావా అని అపూర్వ శరత్చంద్రతో చెప్తూ ఉంటుంది. మన నక్షత్ర బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారు బావా అని చెప్తూ ఉంటే శరత్చంద్ర అయితే చాలా కోపంగా ఉంటాడు. ఏంటి నా కూతురు నక్షత్ర ఫోటోలు తీశారా, ఎవరికి ఇంత ధైర్యం అని అడుగుతూ ఉంటే ఎవరు మామూలు ఫోటోలు తీసినట్టు అడుగుతారేంటి అల్లుడు గారు, బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు తీశారు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఈ మాటలు విని ఇక కృష్ణప్రసాద్ శరత్చంద్ర అక్కడున్న మీరా మినిస్టర్ గారు అందరూ అయితే షాక్ అవుతారు. ఎలా తీశాడు ఎలా అని అడుగుతూ ఉంటే వాళ్ళు అని చెప్తూ ఉంటుంది. నక్షత్రకి చూసింది కాబట్టి తెలుసు, మీకెలా తెలుసు అని నక్షత్ర ఫ్రెండ్ని నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఇక గోరింటాకు పిన్ని చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో కెమెరాలు ఎవరు వాడుతున్నారు అల్లుడు గారు, అందరూ ఫోన్లోనే కదా వాడుతున్నారు, అందుకే ఫోన్లో అని చెప్పాను అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది కంగారు పడుతూ. ఇప్పుడు ఎలా తీశారని ప్రస్తావన కాదు బావా, బరి తెగించి ఎవరో మన అమ్మాయివి అసభ్యకరమైన ఫోటోలు తీశారు, అదే ప్రశ్న అని చెప్తూ ఉంటుంది. వాళ్ళెవరైనా సరే ఈరోజు ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదు బావా, వెళ్తే మన అమ్మాయి ఫోటోని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేస్తారు బావా అని నక్షత్ర ఇక శరత్చంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. మన పరువు ప్రతిష్టలకి పర్మనెంట్గా ముగింపు పలుకుతారు బావా అని నక్షత్ర ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే ఈరోజు మనం వదలకూడదు బావా, కరెక్ట్ కృష్ణప్రసాద్, ఎవరు బయటికి వెళ్ళకుండా చెర్రీ అన్ని తలుపులు మూసాయి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అందరి దగ్గర ఫోన్ కలెక్ట్ చేసుకో అని అంటూ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, వాళ్ళెవరో కనిపెడతాం అని అపూర్వ నక్షత్రతో చెప్తూ ఉంటుంది. వాళ్ళెవరో కనిపెట్టండి, ఎవరి ఫోన్లో అయితే ఆ ఫోటోలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోతారు, ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతారో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు అని శరత్చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు. గోరింటాకు పిన్ని అందరూ ఇక్కడే ఉన్నా అందులో ముఖ్యమైన వాడు ఎక్కడున్నారో మనకు తెలియాలి కదా అని చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు పిన్ని, ఏది తిన్నగా మాట్లాడవా అని అపూర్వ అంటూ ఉంటుంది. ముఖ్యమైన వాడేంటి, ముఖ్యమైన వాడు ఎవడా, ముఖ్యమైన వాడు ఇంకెవడు, ఆ గగన్గాడు అని గోరింటాకు పిన్ని అంటుంది. ఆ మాటలకి కృష్ణప్రసాద్ నక్షత్ర బామ్మ మీరా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. మినిస్టర్ ఏం మాట్లాడుతున్నావమ్మా, మాతో వచ్చిన గెస్టులు మీరు అనుమానిస్తున్నారా అని మినిస్టర్ కోపడుతూ ఉంటాడు. క్షమించండి మినిస్టర్ గారు, వాడికి మాకు శత్రుత్వం ఉంది, మీ మీద గౌరవం కొద్దీ వాడి అడుగు ఈ ఇంటి లోపల పడింది, లేకపోతే వాడు అడుగు పెట్టకముందే వాడి తల తెగిపడి ఉండేది, అదేదో ముందే నాకు చెప్పుంటే బయట ఆపేసేవాడిని కదండి, ఆపకపోవడం మీ మామ సంస్కారం, అయినా సిగ్గు లేకుండా రావడం వాడి దుస్సంస్కారం అని కోపంగా శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అపూర్వ వాడెక్కడున్నాడో వెతకండి,
వెళ్ళిపోతే వెంటాడండి అని చెప్తూ ఉంటే గోరింటాకు పిన్ని నువ్వు ఉండమ్మా వాడెక్కడున్నాడో నేను చూస్తాను అని పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. డాడీ అతను అలాంటి పని చేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? హీఈస్ జెంటిల్మెన్ అని అంటూ ఉంటే నక్షత్ర అని కోపంగా నక్షత్రపై చేయెత్తాడు శరత్చంద్ర. మినిస్టర్ శరత్చంద్ర అని ఆపుతూ ఉంటాడు. శరత్చంద్ర ఏం చేస్తున్నారు? ఒక ఆడపిల్ల మీద చేయెత్తున్నారా? నేను చూస్తున్నది మిమ్మల్నేనా అని అడుగుతూ ఉంటాడు. వాడికి మాకు ఎంత శత్రుత్వం ఉందో మీకు తెలియదు నక్షత్ర. తెలియక మినిస్టర్ గారు వాడిని ఇంటికి తీసుకొచ్చారు. శత్రుత్వం తెలుసుకున్నా నువ్వు వాడికి సర్టిఫికేట్ ఇస్తూ ఇంకొకసారి కానీ వాడి గురించి నీ నోట్ వెంట ఒక్క మాట వచ్చినా సరే వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటాడు. అపూర్వ నువ్వు కాసేపు నోరు మూసుకో అని నక్షత్రాన్ని పక్కకు పిలుస్తుంది. బావా అని అంటూ ఉండదు. భూమి గగన్కి భోజనం తినిపించి చేకడుక్కుంటుంటుంది. గోరింటాకు పిన్ని అక్కడికి కోపంగా వస్తూ ఉంటుంది. ఆహాహాహా లోపల ముద్దులు బయట ముద్దలు బాగుందబ్బాయి నీ పని అని గగన్ని అంటూ ఉంటుంది. అంటే నేను ఆయనకి ముద్దలు తినిపించానని మీ ఉద్దేశమా అని అడుగుతూ ఉంటుంది. ఆయనకి తినిపించలేదు, నేనే తిన్నాను అని భూమి అంటుంది. మరి ఈ అబ్బాయి ఎక్కడెందుకున్నాడు అని అడుగుతూ ఉంటే ఏమో నాకేం తెలుసు అని భూమి అంటుంది. ఆయనతో మాట్లాడతాని అంకుల్ చెప్పాడు అని భూమి అంటుంది. ఆయన్నే అడగండి అని ప్లేట్లు తీసుకొని అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది. పూలు పెట్టడానికి నా చెవులు దొరుకుతాయి అని గోరింటాకు పిన్ని అనుకొని ఇదిగో అబ్బాయి నిన్ను లోపల పిలుస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. ఎందుకు అని టికెట్ బయటే ఉన్న సినిమా చూడడానికి లోపలికే వెళ్తాం రా నీకే తెలుస్తుంది అని గోరింటాకు పిన్ని అంటుంది. ఇక గగన్ లోపలికి వచ్చి ఏమైంది అని అడుగుతుంటాడు. భూమి ఇదేంటి చెర్రీ అని అడుగుతుంటే నక్షత్ర బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారంట, అన్నయ్యని అనుమానిస్తున్నారు అని భూమికి చరణ్ చెప్తూ ఉంటాడు. వాడి ఫోన్ కూడా తీసుకోండి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏమైంది అని అడిగితే చెప్పాను కదా అబ్బాయి సినిమా కనిపిస్తుందని ఫోన్ ఇవ్వు అని గోరింటాకు పిన్ని అంటుంటే నా ఫోన్ అని గగన్ వెతుక్కుంటూ ఉంటాడు. అపూర్వ అర్థమైందండి వీడే అసలు దొంగ అని చెప్తూ ఉంటుంది. చేసిందంతా చేసేసి ఫోన్ ఎక్కడో దాచేశాడు అని అపూర్వ అంటే శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా మినిస్టర్ గారు వీడు ఎలాంటి వాడో అని అడుగుతూ ఉంటే ఏంటి గగన్ ఏంటిదంతా అని మినిస్టర్ గగన్ని అడుగుతూ ఉంటాడు.